నీలాంటి అత్తగారే గీతకు వస్తే బాగుంటుంది అని ఇండైరెక్ట్గా చెప్పింది. ఇందులో ఇండైరెక్ట్ ఏంటి? నీలాంటి అత్తగారు రావాలని చెప్పడం అంటే డైరెక్ట్గా అడిగేసినట్టే. అది మనకు అర్థం అవ్వడం కోసం చెప్పడమే కానీ డైరెక్ట్గా అడిగినట్టు ఎలా అవుతుందమ్మా? రేపో మాపో సంబంధం మాట్లాడడానికి మనం వాళ్ళ ఇంటికి వస్తామని పార్వతి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది. మనం ఆ అమ్మాయిని అడిగి వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఇప్పుడు కాల్ చేసి చెప్పడం కూడా. ఇదిగో, మనం కొన్ని విషయాల్లో మాత్రం తగ్గకూడదు. వాళ్లే వచ్చి సంబంధం అడగని ముందు మనం వెళ్ళామనుకో లోకమైపోతాం. మన ఆచారం ప్రకారం అమ్మాయిని అడగడానికి మనమే వెళ్ళాలి. అందుకనే ఆవిడ ఫోన్ చేసి ఇండైరెక్ట్గా గీతకు సంబంధాలు చూస్తున్నాము, మీలాంటి అత్తగారు రావాలని చెప్పింది. ఏయ్, ఈ ఆచారాలు తీసి పక్కన పెట్టు, కానీ ఈ సంబంధం మాత్రం వదులుకోకూడదు. సుధీర్గాడికిచ్చి పెళ్లి చేసేయాలి. వాళ్ళంతట వాళ్లే మన ఇంటికొచ్చి మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇస్తామని అడిగేలా నువ్వే చెయ్యి. కలిసొచ్చే కాలం అంటే ఇలాగే ఉంటుంది. చూసావా, ఇప్పుడు ఆ మధు లేని ఇల్లు ప్రశాంతంగా ఉంది. లెక్క ప్రకారం ఇంటికి పెద్ద కోడలు ఇప్పుడు ఇంట్లో లేదు. పుట్టింటికి వెళ్ళిన దాన్ని శాశ్వతంగా ఈ ఇంటికి దూరం చేశామనుకో, సుధీర్కి కాబోయే భార్యే ఈ ఇంటికి పెద్ద కోడలు, నీకసలైన కోడలు. నువ్వు సుధీర్కి గీతకి సంబంధం కుదిర్చి పెళ్లికి కావలసిన ఏర్పాట్ల గురించి ఆలోచించు. నేనా మధుని ఈ ఇంటికి శాశ్వతంగా దూరం చేయడానికి నేను చేయాల్సింది నేను చేస్తాను. నువ్వేం చేస్తావు? అవకాశం చూసుకుని ఏదో ఒకటి ఆలోచిస్తానులే. ఇదిగో, నువ్వు అత్యుత్సాహంతో ఏదో ఒకటి చేసి బావున్న పరిస్థితిని చెడగొట్టకు. ఇప్పుడు మనకి కాలం కలిసొస్తోంది కదా అని విర్రవీగి ఎలా పడితే అలా చేసేయకూడదు. ఆలోచించి ఆచితూచి అడుగు వేయాలి. నేను ఆలోచించి చెప్తాను, నువ్వేం సొంత ఆలోచన చేయకు. నీ బొందని నీ బొంద. ఏదో ఉగాది తర్వాత నీ రాశి ఫలిత ప్రభావం వల్ల నీకు కలిసొచ్చింది గాని నీ తెలివితేటల వల్ల వచ్చిందా? నేనిప్పటికే ఆ నందు మధుల మధ్య ఎన్ని గొడవలు సృష్టించానో, వాళ్ళని ఎంత దూరం చేశానో నాకు తెలుసు. నీ బొంద. అబ్బబ్బబ్బబ్బబ్బా, రాత్రిపూట కూడా ఈ సోకులేంట్రా బాబు, సోగ్గాడా? సోకులేంటి సోకులు? స్నానం చేసి రాగానే నాకు చెమటలు పడతాయి, అందుకనే పౌడర్ రాసుకుంటున్నాను. దానికి సోకులు అంటున్నావా? నువ్వు పైకి కనపడవు కానీ బాగా ముదిరే. మీకు ఈ మధ్య సోకులు ఎక్కువ అవుతున్నాయి. ఆఫీస్ లో తమరి సోకుల గురించి అమ్మాయిల దగ్గర మంచి టాక్ ఉంది. ఏంటి సంగతి? పిచ్చి పిచ్చి వేషాలేస్తే పుచ్చ లేచిపోద్ది చెప్తున్నా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆఫీస్లో ఎవరో ఏదో మాట్లాడుకుంటే నా రెస్పాన్సిబిలిటీయా? అవును మరి. తమరు టింగురంగా అని సోకులు చేసుకొని వాళ్ళ ముందు టిక్కు టిక్కుమని తిరుగుతూ ఉంటే తమరి గురించి మాట్లాడుకుంటారు. కొంచెం తగ్గించాలి ఇవన్నీ. ఏంటి తగ్గించేది? ముందు ఆఫీస్లో నా గురించి పిచ్చివాగుడు వాగే వాళ్ళని, వాళ్ళ వేషాల్ని తగ్గించమని చెప్పు. ఆగాగు. ఏంటి ఈ మీసాలేంటి? అయ్యో, ఈ మీసాల్లో ఒక చిన్న తెల్ల వెంట్రుక తొంగి చూస్తుంది. అయ్యో దేవుడు, నేనేదో కుర్రాన్ని పెళ్లి చేసుకున్నాను అనుకుంటే ముసలోళ్ళు చేసుకున్నాను ఏంటి? అప్పుడే తెల్ల వెంట్రుకలు వచ్చేస్తున్నాయి దేవుడా. అది మీసంలో తెల్ల వెంట్రుక కాదు, పౌడర్ రాసుకున్నాను కదా, ఆ పౌడర్ అంటుకుని ఉంటుంది. పౌడర్ అని మేనేజ్ చేయడం కాదు, తెల్ల వెంట్రుక ఇప్పటికి కూడా తెలుస్తుంది. ఉండండి, పీకేస్తాను. మీ మీసంలో తెల్ల వెంట్రుక చూస్తే నాకు నిద్ర పట్టదు. ఉండండి. వదలు. భ్రమ, ఇదంతా నా భ్రమ. రాక్షసి ఊహల్లోకి వచ్చి కూడా టార్చర్ పెడుతోంది.
హ్మ్? ఏ ఏంటి నా ఫోన్లోకి తొంగి చూస్తున్నావు? ఆ? ఈ మధ్య ఫోన్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. చాటింగ్లో మీటింగ్లో ఏమైనా ఉన్నాయేమో అని డౌట్. ఈ మధ్య తేడా కొట్టేస్తుంది నాకు. ఏ పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, వెళ్ళు పక్కకి. అదంతా కుదరదు. ఏది ఆ ఫోన్ ఇవ్వండి, నేను చూడాలి. ఏంటి నువ్వు చూసేది? వెళ్ళవతలికి. ఏయ్ ఫోన్ ఇవ్వు. ఇవ్వను. ఇవ్వమన్నానా? ఇవ్వనన్నానా? ఓ, పాస్వర్డ్ కూడా పెట్టారా? ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు పాస్వర్డ్ పెట్టారంటే ఖచ్చితంగా ఏదో ఉన్నట్టే లెక్క. మర్యాదగా ఇవ్వండి, ఓపెన్ చేయండి. ఏంటి ఓపెన్ చేసేది? అది నా ఫోన్, నువ్వు చూడాల్సిన అవసరం లేదు. ఇదిగోండి, మర్యాదగా ఇది ఓపెన్ చేస్తారా లేదా? లేదంటే మీ బొట్టన వేలు నరికి ఆ బొట్టన వేలుతో ఫోన్ ఓపెన్ చేయనా? ఏంటి నరికేస్తావా నువ్వు? మరి పురాణాల్లో గురువుల కోసమే బొట్టన వేలు ఇచ్చేసిన వాళ్ళు ఉన్నారు. ఏ పెళ్ళాం కోసం ఆ మాత్రం బొట్టన వేలు ఇవ్వలేరా? ఇవ్విటు. ఆహా ఇవ్వను. ఇవ్వు. ఏయ్ నేను ఇవ్వను. ఇవ్వు. ఏయ్ ఇవ్వను. ఇవ్వంటుంటే. ఏయ్. ఈ రాక్షసి పెట్టే టార్చర్కి బాగా అలవాటు పడిపోయాను. తను లేని లోటు అడుగడుగునా కనిపిస్తోంది. అసలు అంత మొండితనం ఏంటి తనకి? నేను చెప్పదలుచుకుంటూ కూడా చెప్పనివ్వకుండా తన ఇష్టానికి ఏదో లొడలొడ వాగి నన్ను ఆనరాని మాటలని పెట్టేబేడ సర్దుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. నేను నా తప్పు తెలుసుకుని బర్త్డే గిఫ్ట్లో శుభ్రంగా చేసిన ప్రతి తప్పుని లెటర్ రాసి మరీ పెట్టాను. అది చదవకుండా ఆ గిఫ్ట్ని ఎక్కడో విసిరి పడేసింది. అసలు ఆ గిఫ్ట్ ఎక్కడుందో? అదెక్కడ పోయి ఉంటుంది? నేను తప్పు తెలుసుకుని సంజాయిషి ఇచ్చుకునే టైంలో తన ముందు దోషిలాగా నిలబడ్డం నాకు అస్సలు నచ్చలేదు. తను నన్ను దుర్మార్గుల్లాగా స్వార్థపరుల్లా చూస్తుంది. ముందు అది క్లారిఫై చేయాలి. కనీసం ఫోన్ చేసైనా జరిగింది చెప్పి క్లారిటీ ఇచ్చుకోవాలి. ఇదేంటిది? లైన్ కలవడం లేదు. దుర్మార్గురాలు బ్లాక్ చేసినట్టుంది. వాట్సాప్లో ట్రై చేస్తా. ఇదేంటిది? వాట్సాప్లో డీపీ కూడా కనపడడం లేదు. ఓహో, వాట్సాప్ కూడా బ్లాక్ చేసిందా? వాట్సాప్లో కాకపోతే యాప్ నుంచి కాల్ చేస్తా. యాప్ కూడా బ్లాక్ చేసిందా? మామూలు పొగరు కాదు, అన్నిటికీ తొందరే. ఏది తిన్నగా అర్థం చేసుకోదు. అవతలి వాళ్ళకి అవకాశం కూడా ఇవ్వదు. ఉండని, బ్లాక్ చేసుకుని సంతోషంగా ఉండని. నాదేం పోయింది? ఇదేంటిది? ఇంకా తాళి కూడా కట్టలేదు. ఈ లోపు చెయ్యిలా వణికిపోతుంది. టైం ఎంత అయిందో? అమ్ము, 9:30. 9 గంటలకు వేయాల్సిన మందు అరగంట లేట్ అయ్యేటప్పటికి చెయ్యిలా వణుకుతుందేంటి? రేపటి పరిస్థితి ఏంటో? ఇక నుంచి ఒక 10 నిమిషాలు ఎర్లీగా స్టార్ట్ చేయాలి, లేకపోతే కష్టం. అసలు మందు పడితే తప్ప బాడీ కంట్రోల్లోకి రావడం లేదు. కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. ఇక హెల్త్ ఇంపార్టెంట్. అబ్బా, ఈ టైంలో ఈ దుర్మార్గుడు ఫోన్ చేస్తున్నాడేంటి? బుర్ర తింటాడు.
హలో బాసు, నీ గురించి అనుకుంటున్నా. ఎరా తిట్టుకుంటున్నావా? అబ్బా, మీరు అన్నీ ఇలా కనిపెట్టేస్తే ఎలా బాసు? అంటే ఏంట్రా, నిజంగానే తిట్టుకుంటున్నావా నన్ను? నేను తిట్టడం ఏంటి బాసు? ఓసారి అద్దం ముందుకెళ్ళి చూడండి. అద్దంలో మీ ప్రతిబింబమే మిమ్మల్ని తిడుతుంది. రే టూ మచ్ మాట్లాడుతున్నావురా నువ్వు. మరి మీరు ఆన్ టైంలో ఫోన్ చేసి ఇలాగే ఉంటుంది. కనీసం ప్రశాంతంగా మమ్మల్ని ఒక పెగ్ కూడా వేసుకునేవరా? రే తాగితే ఏమొస్తుందిరా? ఆరోగ్యం పాడైపోతుంది, డబ్బులు పోతాయి కానీ. మీకు మందు మహత్యం తెలియదు కాబట్టి మీరు అలా అనుకుంటున్నారు. అసలు మందేయకపోతేనే ఆరోగ్యం పాడైపోతుంది. వణుకొచ్చేస్తుంది తెలుసా లేట్ అవుతుంటే ఇక్కడ. రే అప్పుడే వణికే దశ వరకు వచ్చేసిందా నీ బాడీ? మరి పెళ్ళెందుకురా నీకు? ఇదిగోండి, టాపిక్ డైవర్ట్ అవుతుంది. అసలు మీరు ఈ టైంలో ఫోన్ చేసి ఎందుకు డిస్టర్బ్ చేస్తారో ముందది చెప్పండి. రే అసలు ఎంత పొగర్రా? నాకా? కాదురా దానికి. దానికంటే దేనికి? ఇంకెవరికిరా? ఆ మధుకి. ఓ మేడంకా? మరి దానికి దీనికి అని ఏదో వస్తువుని అన్నట్టు అంటారేంటండి? మధు మేడం అని శుభ్రంగా చెప్పొచ్చు కదా. నీకు మేడమేమోరా, నాకు మేడం కాదు. ఉమ్, ఆ మేడం గారే మిమ్మల్ని డమ్డమ్ లాడించేస్తున్నారు కదా. పీకల దాకా ఉన్నట్టుంది కోపం. ఏం జరిగిందేంటి? తను మహా పొగరు బోతురా. ఫోన్ బ్లాక్ చేసి పెట్టుకుంది. అవునా? మరి కోపం ఉంటే అలాగే చేస్తారు. మరి మెసేజ్ పెట్టలేకపోయారా? రే మొత్తం బ్లాక్ చేసేసింది. ఓహో, మొత్తానికి జీవితమే బ్లాక్ అయిపోయిందన్నమాట. నాకు మాత్రం పిచ్చ హ్యాపీగా ఉంది. ఎరా నన్ను చూస్తుంటే నీకు పిచ్చ హ్యాపీగా ఉందా? మరి నన్ను ఏడిపించుకున్న పాప ఊరికే పోతుందా? పెళ్లి వద్దు వద్దు అని, పెళ్లి చేసుకుంటే ఫైన్ అని, ఉద్యోగం ఊడపీకేస్తానని రకరకాలుగా బ్లాక్మెయిల్స్ చేశారు. ఇప్పుడు చూడండి, మీ నెంబరే బ్లాక్ అయిపోయింది. రే వద్దురా. ఇంకా నన్ను బెదిరించి ప్రయోజనం లేదు కానీ తమరి పరిస్థితి బ్యాడ్గా ఉందని నాకు అర్థమైంది. ఇప్పుడు నేను తప్ప మీకు దిక్కే లేదు. విషయం ఏంటో చెప్పండి. ఏం లేదురా, ఎలా కాదన్నా తప్పు నా వైపు నుంచి ఉంది కాబట్టి కాంప్రమైజ్కి మాట్లాడాలి. తనేమో ఫోన్ బ్లాక్ చేసి పెట్టుకుంది. నువ్వు ఒక్కసారి మధుకి ఫోన్ చేస్తావా? చిచ్చి, ఇలాంటి విషయాల్లో మధ్యవర్తిత్వం కరెక్ట్ కాదు. మీరిద్దరే డీల్ చేసుకోవాలి. రే నేనే మాట్లాడతానురా, నేను లైన్లోనే ఉంటాను. నువ్వు మధుకి కాల్ చేయి, కాన్ఫరెన్స్ పెట్టు, నేను లైన్లోకి వచ్చి మాట్లాడతాను. ఓహో, మేడం గారు గతంలో చేసిన ఐడియాని మీరు కాపీ చేస్తున్నారన్నమాట. కొంచెం కూడా ఒరిజినాలిటీ లేదు మీలో. ఇదిగోండి, అసలే మేడం కోపంలో ఉన్నారు. ఈ టైంలో అనవసరంగా ఫోన్ చేసి గెలుక్కోకండి. దయచేసి వాళ్ళకి కొంచెం స్పేస్ ఇవ్వండి. వాళ్ళని కొంచెం కామ్ డౌన్ అవనివ్వండి. తర్వాత మాట్లాడుకోవచ్చు కదా. రే మళ్ళీ ఆలస్యం చేస్తే ఆలస్యం చేశానని అదో పెద్ద పెంట అవుద్ది. నీకు తెలియదురా, నువ్వు చెయ్యి. వద్దు బాసు, నేను చెప్పేది విను. రే నువ్వు చేస్తావా లేదా? నేను చేయను. మీకు తెలీదు, మేడం మెంటాలిటీ ఏంటో నాకు బాగా తెలుసు. అసలు తిన్నాడో లేదో. ఛీ, తింటే ఏంటి, తినకపోతే ఏంటిలే. దుర్మార్గుడు, స్వార్థపరుడు. అలాంటి వాళ్ళ తిండి తిప్పల గురించి నేనెందుకు ఆలోచించాలి? అస్సలు మనిషి కాదు. నేను బ్లాక్ చేశానని మరీ ఇంత పొగరు పనికిరాదని మెసేజ్ పెడతాడా? ఛీ, మనిషి కాదు. బ్లాక్ చేసేస్తా. రే నువ్వు కాల్ చేస్తావా లేదా ఇప్పుడు? ఎంత చెప్పినా వినట్లేదు కదా మీరు. సరే, మీ కర్మ. లైన్లో ఉండండి. ఉమ్. చెప్పండి అన్నయ్య. ఏంటమ్మా, భోంచేసావా? ఇప్పుడు భోజనం ఒక్కటే తక్కువ. ఇంకేంటమ్మా? ఏంటి ఏదో బాస్తో? ఇదిగోండి, మీ బాస్ గురించి నాతో ఎందుకు మాట్లాడుతున్నారు? ఏదో అన్నేవి ఫోన్ చేశావని మీ మీద మర్యాదతో ఫోన్ తీశాను. ఆ మనిషి గురించి మాట్లాడేటట్టయితే మీరు మాట్లాడకండి. ఫోన్ పెట్టేసేయండి. అది కాదమ్మా,
ఎంతైనా మీ భర్త ఏంటి భర్త? పెద్ద తొక్కులో భర్త. భర్త అనేవాడు ఎలా ఉండాలో తెలుసా? ఎలా ఉండాలి? తెగ ఊగిపోతూ పొగరుగా మాట్లాడుతున్నావు. కనీసం అవతలివాడు చెప్పేది వినిపించుకోవా నువ్వు? హలో అన్నయ్య, ఏంటి ఆయన పక్కనే ఉన్నారా? ఆయన్ని పక్కన పెట్టుకొని నాకు ఫోన్ చేశారా? ఏయ్, ఏంటి పక్క నుండి ఫోన్ చేసేది? నువ్వు ఫోన్ బ్లాక్ చేస్తే నేను కాంటాక్ట్ చేయలేననుకున్నావా? వాడికి నీ కాన్ఫరెన్స్ కలపమని చెప్పి మాట్లాడుతున్నా. సిగ్గులేదా మీకు? ఇంకొకరి కాల్ నుంచి కాన్ఫరెన్స్ పెట్టి మరి మాట్లాడుతున్నావా? ఏ గతంలో నువ్వు మాట్లాడినప్పుడు లేదా? అచ్చి, నీతో ఏంటి నాకు మాటలు? ఏంటి చియా? అవును, చీయే. చీ అనేది చాలా తక్కువ. అన్నయ్య, అసలు మీకు బుద్ధుందా? ఎవరితో పడితే వాళ్ళతో కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడిస్తారా నన్ను? అడ్డమైన వాళ్ళతోటి కాల్ చేయిస్తున్నావు. ఇంకొకసారి నువ్వు కూడా నాకు కాల్ చేయకు. అమ్మమ్మమ్మ, బాసు మీరు చెప్తే వినరు. వద్దు వద్దు అన్నాను. మీరేదో సరి చేసేస్తాను, రాజీ కుదిరి చేస్తాను అని మీ కాపురాన్ని మామూలు పెట్టే చేసుకోలేదు. ఇప్పుడు నన్ను కూడా ఫోన్ చేయొద్దని చెప్పి బూతులు తిట్టిందే తక్కువ. దయచేసి పెట్టేయండి. నా మందు నేను ప్రశాంతంగా వేసుకుంటా, మీ ఏడుపు మీద ఏడవండి. ప్రతి ఓడికి లోకు అయిపోయాను నేను. ఒక్క నిజాన్ని చెప్పడం డిలే అయితే ఇంత దారుణంగా బిహేవ్ చేస్తారా? మరి ఇది టూ మచ్. చెప్తాను నేను. నాకు టైం వస్తుంది, చెప్తాను. పాపం ఇందు చాలా అమాయకురాలు. పెళ్ళైన దగ్గర నుంచి ఎన్నో కష్టాలు పడుతోంది. కానీ ఆ కష్టాలేవి బయటకు చెప్పుకోకుండా తనలో తానే దాచుకుని అత్తారింటి పరువు పోకూడదని, భర్త పరువు పోకూడదని తనని తానే సమర్థించుకుంటూ కాపురాన్ని ఇంతవరకు నెట్టుకుంటూ వచ్చింది. నేను వాళ్ళు డబ్బు మనుషులే అనుకున్నాను గాని ప్రణయ్ ఇంత దారుణంగా చేస్తాడని అస్సలు ఊహించలేదు. అలాంటి మోసగాడికి, నేరస్తుడికి ఇందు భార్య కావటం నిజంగా తన దురదృష్టం. ఎంత అమాయకురాలు కాకపోతే తన దుర్మార్గాల్ని తెలుసుకోకుండా అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. తనకి ఈ సమయంలో అండగా నిలబడ్డం, మోరల్ సపోర్ట్ ఇవ్వటం కనీస బాధ్యత. ఈ టైంలో కాల్ వద్దు, మెసేజ్ చేద్దాం. హాయ్, అదేం లేదండి. గుడ్ నైట్.
హాయ్, సారీ టు డిస్టర్బ్ యూ. క్యాజువల్గా పలకరిద్దామని మెసేజ్ పెట్టాను. వన్స్ అగైన్ ఐఎమ్ సారీ. గుడ్ నైట్. నువ్వు మధు ఏమైనా గొడవ పడ్డారా? మధు ఎప్పుడు వస్తుందో ఏంటో చెప్పలేదా నీకు? నువ్వింటికి రాకుండా ఎన్నాళ్ళు ఇలా సాధిద్దామని? అమ్మ నీ గురించి అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నాను. ఏం సమాధానం చెప్పాలి? మీరు చేసిన ఘనకార్యం గురించి చెప్పండి. స్వార్థంతో ఒక పెళ్లి నాటకం ఆడాను, దానికి ఈరోజు ఆ కుటుంబం అష్ట కష్టాలు పడుతుంది. ఇన్నాళ్ళు ఆ నిజాన్ని దాచి, కట్టుకున్న భార్య కూడా విషయం చెప్పకుండా దాచిపెట్టి తనని కూడా మోసం చేశానని చెప్పండి.